ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు మర్చిపోయి మేనిఫెస్టోలో కూడా పెట్టిన అన్ని కూడా ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. వచ్చిన వెంటనే డిఎల్ అన్ని కూడా రిలీజ్ చేస్తామని, పెండింగ్ ఉన్న పిఆర్సీని రిలీజ్ చేస్తామని, మరియు హెల్త్ కార్డులు కూడా ఇష్యూ చేస్తామని చెప్పి వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఓరమల అన్న చందన అయిపోతున్నది. కాబట్టి మేము గత 2 సార్లు కూడా నిరసన ప్రదర్శన చేశాము. వయోవృద్ధులము రిటైర్మెంట్ తర్వాత మా గ్రాడ్యుయేటీ మాకు ఇవ్వకుండా, మా జీపీఎఫ్ దాచుకున్న సేవింగ్స్ కూడా ఇవ్వకుండా, మరియు హెల్త్ కార్డులు కూడా ఇవ్వకుండా, ఎంటైన్మెంట్ ఆఫ్ ఇయర్ కూడా ఇవ్వకుండా కట్టాయిస్తున్నారు. మరి ఎంతవరకు మర్చిపోయినట్టున్నాడు. మన రాబోయే ఎన్నికల్లో కూడా ప్రభుత్వానికి గుణపథం చెప్పే అవకాశం మాకు కూడా ఉంది. మాకు కూడా ఓట్లున్నాయి, మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి. ఆ ఓట్లుతోనే ఈ ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాము. మరి ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం చేసిన తప్పులే చేస్తుంది కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి కూడా తగిన రీతిలో బుద్ధి చెప్తామని ప్రకటిస్తున్నాము. పెళ్లి చేసేది ఉంటది, ఇల్లు కట్టుకునేది ఉంటది, ఎన్నో పెండింగ్ విషయాలు ఉంటాయి, ఆరోగ్యం క్షీణిస్తుంటాయి. ఏవి కూడా జరగట్లేదు, మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా జరగట్లేదు. మరి 3 నెలల నుండి 1.5% మాకు హెల్త్ కార్డు మీద ప్రీమియం కలెక్ట్ చేస్తున్నది గవర్నమెంట్. మరి ఏ ఒక్కరికి కూడా ఉచిత ఆరోగ్య పథకం అమలు చేయలేదు. ఉల్టా మేము డిఎల్ పిఆర్సీలు అడుగుతుంటే ఉల్టా మా దగ్గరికి డబ్బులు వసూలు చేస్తున్నారు. మరి ఆ డబ్బులు ఏమైపోతున్నాయో అర్థం అవట్లేదు. హెల్త్ కార్డు ద్వారా కార్పొరేట్ వైద్యం కూడా అందిస్తామంటున్నారు, ఇటీవల ప్రకటించినారు. ఇంతవరకు సాధ్యం కాదు. అసలు కార్పొరేట్ హాస్పిటల్స్ మమ్మల్ని దగ్గరికే రానివ్వట్లేదు. ఇప్పుడు ఈ 3 నెలల నుండి ఎంతో మంది పెన్షనర్ చనిపోయారు. అందుకే ఈ నిరసన తీవ్రత చేస్తాం మేము.